రావు ఇడిచిపెట్టి పోతా అంటది. ఇంకా పెద్దలందరూ కూర్చొని పంచాయతీ తెస్తారు. అట్లా కాదురా నాయన, పెళ్లి అయితే ఎట్లో గట్లా సంసారం చేయి, ఇట్లా కాదు కుదరదు, వాడికి ఫోటోలు దిగ పిచ్చి ఉన్నది, ఇవన్నీ పిచ్చి పనులు చేస్తుంటాడు, కాకపోతే మనిషి మంచోడే అని. ఇవాళ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు 80,000 పుస్తకాలు అన్ని మీరే చదివినాం అని చెప్పి కడితే అది కుప్ప కూలిపోయింది. దాంట్లో నీళ్లు నింపండి అంటుండు. నీళ్లు నింపితే కొట్టుకపోతుందని NDSA చెప్తుంది. నీళ్లు నింపి కొట్టుకపోతే చూసినావా కాంగ్రెస్ వాళ్ళు, మేము కడితే కూలింది ఇప్పుడు వీళ్ళు కొట్టుకపోయేటట్టు చేసిరని మమ్మల్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతారు. 5 మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వాళ్ళే కమిటీ వేసారు కూలేశ్వరాన్ని ఎక్కడ కట్టాలని. ఈడ కడితే గ్యారెంటీగా కూలిపోతుంది, ఇది మాత్రం వద్దని వాళ్ళు వేసుకున్న రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. తుమ్మిడేటి దగ్గరనే కట్టండి, తర్వాత ప్రత్యామ్నాయాల కింద ఒకవేళ మీరు మేడిగడ్డ దగ్గర కట్టిరంటే ఇది కుప్ప కూలుతుందని వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత విఘ్నత కలిగిన తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు 5 మందితో వాళ్ళు కమిటీ ఇస్తే కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది అధ్యక్ష అక్కడ కట్టొద్దని. కానీ భరితగింపుతోనే అక్కడ కడితే అది కూలిపోయింది. ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పు జరిగింది ఏం చేద్దామని అడగకుండా ఇంకా బుకాయించే పని. అంతకుముందు ఏ ఊర్లో ఏది వండని, 7 జొన్నలు వండని, ఆందాలు వండని, కొడంగల్ల కందులు వండని, తాండూరులో ఏదన్నా వండని, కాళేశ్వరం నీళ్లతోనే అని. సూర్యాపేటలో ఏదన్నా వండితే అదే అంటారు, ఈడైతే అది కాళేశ్వరంతో మొత్తం ప్యాడిన్ ప్రపంచానికే ఒడ్లలో ఆదర్శం అని. అధ్యక్ష కాళేశ్వరం కూలిపోయిన తర్వాత మొన్న జరిగిన వానాకాలంలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండించినము. అది శ్రీరామ్ సాగరు, శ్రీపాదర, ఎల్లంపల్లి, శ్రీశైలము, నాగార్జున సాగరు, జూరాల, భీమా, కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగరు, మంజిరా, అదే విధంగా ఇక్కడ ఉండే ప్రాజెక్టులు అన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజాం సర్కార్ కట్టిన ప్రాజెక్టుల కింద 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు మనం పండిస్తే ఈ గొప్పతనం అంతా తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో వండుకున్న వాళ్ళు వాళ్ళ ఖాతాలు రాసుకుంటారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? అబద్ధాలకు కూడా అత్తు ఉండాలి కదా అధ్యక్ష. అబద్ధాల పోటీ పెడితే వాళ్ళే 1, 2, 3, 4 1 నుంచి 100 వరకు అవార్డులని వాళ్ళే కొట్టేసేటట్టున్నారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష ఇది? అందుకే నేను ఈరోజు చెప్తున్నా అధ్యక్ష, ఇట్లాంటి అబద్ధాల పునాదుల మీద మళ్ళీ మీరు గెలవరు. ఇట్లాంటి అబద్ధాలు మీరు మానకపోతే పార్లమెంట్ లో గుండుసున్నిచ్చిరు, తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది, పోటీ చేయలేని పరిస్థితి ఉంది. పార్టీ కుప్పగూలినాక కూడా ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా శిథిలాలలోనే ఎత్తుక్కోవాలని, మా తాతలు నేతులు లాగిన మా మూతుల వాసన చూతురాండని ఈ గొప్పలేని అధ్యక్ష. పొంకనాల పోసిగానికంటే 3 ఎట్లుంటే 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండంటే వెనకటికి. ఇట్లనే ఉన్నది అధ్యక్ష వీళ్ళు చెప్పుకునేది. ఏందుంది మీ దగ్గర? ఏందుంది? అన్ని పోయినాయి, ఏం మిగల్లా. మీరు తెలంగాణకు ఏం మిగిల్చలేదు, మీ దగ్గర కూడా ఏం మిగల్లా. ఇప్పటికైనా మర్యాదగా నన్ను ఉండడం నేర్చుకోండి. మర్యాదగా ఉంటేనే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. ఆ రోజు న్యూయార్క్ లో అక్కడెక్కడో దీన్ని కాళేశ్వరం గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ప్రపంచంలో 8వ వింత అన్నారు. ఏమైంది అధ్యక్ష? వింత 3 ఏళ్లలో కుప్పగూలింది. ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఒక్కటే, వయసు ఉన్నది సరే, మీరు ఇద్దరు ఆడ ఆశ పడుతున్నారు, పెద్ద మనిషి వదిలేటట్టు లేడు. మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది, ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడు బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది. వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకు వచ్చింది అధ్యక్ష. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు, 11 గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, 4 గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు. వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది. ఏం పోటీ ఇది? ఎందుకు పోటీ? అసలైన ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష, వెనకటికి ఆయన మారుతుండు, ఈయనకి ఇస్తుండని కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్దసారి పోతున్నాడు, మా చిన్నసారి వస్తున్నాడని భజన సంఘం పెట్టి భజన చేసి, నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అయితే అని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని. సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండు, ఎవర్రా వాడు అన్నాడు, ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను. ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు ఆశపడ్డ ప్రయోజనం లేదు. ఆయన బాగుండాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ప్రతిపక్షంలో ఉండే ఆయన అనుభవాలతో మాకు సలహాలు ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఆశపడి పోటీ పడి పెద్ద మనిషికి ఏమైనా ప్రమాదం తెచ్చేటట్టున్నారు అధ్యక్ష. మీరన్నా ఆ వేదిక మీద నుంచి ఆ పోలీసు వాళ్ళకు కొంచెం ఆదేశాలు ఇచ్చి వీళ్ళకు కూడా ఏదైనా జ్ఞానోదయం కలిగేటట్టు ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి అధ్యక్ష. మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభలో, కనీసం వాళ్ళకి ఏమైనా మంచి వచ్చేటో చెప్పనీకే. కాబట్టి దయచేసి ఇట్లాంటి పనులు మాని మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, మాకు ఏం అభ్యంతరం లేదని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.
కేటీ రామారావు గారు. ఇవ్వండి సార్, క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కదా, వారి గురించి కూడా మాట్లాడినారు, ఇవ్వండి. తర్వాత ఇస్తా, ఇప్పుడు తర్వాత ఇస్తా, మీరు మాట్లాడండి. అధ్యక్ష మరి రిప్లై అయిపోయిందా సార్, లేక రిప్లై ఇంటర్వెన్షన్ ఏంటి సార్? ఇది రిప్లై ఇచ్చిండ్రా? ఇది ఇంటర్వెన్షన్ అయింది. ఇంటర్వెన్షన్ అయింది. రిప్లై ఇస్తాడు. గంట 20 నిమిషాలు మాట్లాడింది సార్. అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు. రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష, 2009 నుంచి చెప్తున్నాడు ఆయన. నేను ఆడ కూర్చుంటా అన్నాడు, కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష. మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను, ఎందుకింత నిస్పృహ, ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితుడు అధ్యక్ష. ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష, మన రవీంద్ర భారతిలా మనం ఎవడు నమ్ముతలేడు, మనకు అప్పు ఉడతలేదు, ఎవడు నమ్ముతలేడు, దివాలా తీసామని బయట చెప్తాడు. ఇక్కడికి వచ్చాము 1,58,000 కోట్లు అప్పు చేసినా రొమ్ము విరుచుకొని చెప్తున్నారు. మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష, ఆయన కరెక్టా ఈయన కరెక్టా, రాము రెమోనా, ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను 18 గంటలు పనిచేస్తున్నా, నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, ఒక్కరోజు సెలవు పెట్టలే, నేను 40 సార్లు కాకపోతే 400 సార్లు పోతా ఢిల్లీ. పో అధ్యక్ష, నిన్నెవరు వద్దన్నారు, బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష. పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో, ఒకటి మించి ఒకటి, 1,78,000 కోట్లు, 40,000 కోట్లు తన్నుకొని వస్తున్నాయి. సంక్షేమం అద్భుతం, అన్ని అయిపోయినాయి 5 గ్యారంటీలు. మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 71,000 కోట్ల ఘాటా పడ్డది, ఖతమైపోయింది, మా 71,000 కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పిండు, స్టేషన్ గన్పూర్లో. ఎందుకే అంటున్నా అధ్యక్ష నేను, ఓదికేమో పైసలు లేవు అంటారు అధ్యక్ష, ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు, 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు. కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష, బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏకు 20,000 కోట్లతోని టెండర్లు, జిహెచ్ఎంసీలో 7,000 కోట్ల టెండర్లు, వాటర్ వర్క్స్ లో 14,000 కోట్ల టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో 4,400 కోట్ల టెండర్లు, ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల మెయిన్ రోడ్డు, 2 వైపులా 2 సర్వీస్ లైన్లు, మొత్తం 10 లైన్లు 5,000 కోట్లు, మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు. ఇన్నిటికి పైసలున్నాయి కానీ 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, మహిళలకు ఇచ్చేందుకు 2,500 లేవు. దేనికి పైసలు లేవు అధ్యక్ష? రుణమాఫీ అధ్యక్ష. నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష. రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష, వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష. మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా, సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. ఇది నా ఛాలెంజ్, స్వీకరిస్తారా? కొడంగల్ కొండారెడ్డిపల్లి పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష. వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది. 2 లక్షలు తెచ్చుకోండి, ఎంబడే ఓన్రి, డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా, అయిపోతుంది 2 లక్షల రుణమాఫీ. అయ్యిందా అధ్యక్ష? పోదామా ఏ ఊరికన్నా అధ్యక్ష? నేను అడుగుతున్నా అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి అన్నారు అధ్యక్ష, వారు దేవుని మీద ఒట్టు పెట్టినారు అధ్యక్ష. ఇప్పుడు దేవుళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది, ఇది ఎక్కడ అని చెప్పి అధ్యక్ష నేను అడుగుతున్నా. వారు అంటారు అధ్యక్ష రైతు బంధు, రైతు భరోసా. నేను అడుగుతున్నా అధ్యక్ష, రైతు భరోసా ఏంది అధ్యక్ష మీరు చెప్పింది? 15,000 ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా రైతు బంధుని ఆపిందే ఈయన. పోయి ఎలక్షన్ కమిషన్ కి లెటర్ ఇచ్చిందే ఈయన. ఆ లెటర్ కాపీ ఇక్కడ ఉంది నా దగ్గర, ఇగో ఇది లెటర్ కాపీ, రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చిన ఉత్తరం కాపీ ఎలక్షన్ కమిషన్ కు. ఆపిందే మీరు, మళ్ళీ మీదికెళ్ళి మేము దాచుకున్నాం, మేము ఆపినాం అని చెప్తారు. నేను పంపుతా అధ్యక్ష ఇది మీకు. అధ్యక్ష రైతు బంధు ఆపుతారు, 7,600 కోట్లు ఆపిందే వాళ్ళు. ఆపి ఏం డైలాగ్ కొట్టిన అధ్యక్ష వీరు? హరీష్ రావు ఆపుతుండు, కేసీఆర్ ఆపుతుండని చెప్పి ఆ రోజు అన్నారు అధ్యక్ష. డిసెంబర్ 3 నాడు, డిసెంబర్ 3 ముందు అయితే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 అని చెప్పింది ఎవరు అధ్యక్ష?